హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరో కాదు, సో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సంచలనం క్రియేట్ చేసిన బర్రెలక్క మీ అందరికి తెలుసు. సో తను ఎలక్షన్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది, అది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పి మనందరికి తెలుసు. అసలు లవ్ మ్యారేజా కాదా అనేది మనం తెలుసుకుందాం. అసలు వాళ్ళ లవ్ ఎట్లా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సో వాళ్ళు ఎవరో కాదు, బర్రెలక్క వెంకటేష్. సో ఇద్దరు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే అమ్మా. నమస్తే బ్రో. ఓకే, అంటే ఇప్పుడు ఈయనకి ఏంటంటే నీ కష్టం అంటే నీవు బాధలు ఉండే నీకు అవన్నీ చూసి ఈయన కరిగిపోయింది, నీకు హెల్ప్ చేసిండు. సో వెంకటేష్ అంటే ఈయన మంచి వ్యక్తి అని చెప్పి నీకు ఎప్పుడు అనిపించింది వెంకటేష్ పైన? అంటే నాకు అప్పుడు కోచింగ్స్ అప్పుడు అంత ఎమ్మడి తిరుగుతుండే కానీ మిస్బిహేవ్ అనేది చేయకపోతుండే అన్న. ఇప్పుడు ఫ్రెండ్ అనుకుంటే మామూలుగానే ఉంటుండే. ఇప్పుడు మామూలు చూసిన ఫ్రెండ్స్ అయినా వినబడేది అట్లా కొంచెం ఉంటుండే. ఇక ఆ తర్వాత ఈయన అట్లా ఉండకపోతుండే, కొంచెం మంచిగా. ఇక అది కూడా చదువు గురించి ఎక్కువ చెప్తుండే. ఊక చదువు, మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తుండే మామూలుగా, చదువుతుందా నిద్ర పోతుందా అట్లా ఊకే సతాయిస్తుండే. చదువు ఇష్టం వెంకటేష్, చాలా ఇష్టం, మంచి క్లేవర్ స్టూడెంట్ కూడా. ఇంకా సో అట్లా చదువు గురించి మాట్లాడుతుంటే ఇంకా నాకు ఈయన మీద నేనేమనుకున్నా, నన్ను ఎందుకు చేసుకుంటాడులే ఈయన అనుకున్నా నేను ఫస్ట్. నన్ను ఎందుకు చేసుకుంటాడు, ఇక్కడ ఫ్యామిలీ పరంగా సరిగా సపోర్ట్ లేదు, నా లైఫ్ కూడా సరిగా లేదు, ఈయన ఎందుకు చేసుకుంటాడు నన్ను అనుకున్నా. అనుకోకుండా చేసుకున్నాడు. కానీ నేను ఒకసారి నా ఇంటర్వ్యూ అయ్యేటప్పుడు ఆఫీస్లో నేను నిన్ను అడిగిన, అంటే ఇంత తోడుగా ఉండు కదా, సో వెంకటేష్ని పెళ్లి చేసుకోవచ్చు కదా అని నేను అడిగిన. చీ గాయనా అన్నాడు. గుర్తుందా? సో ఇప్పుడు ఏమైంది? ఆయననే చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నువ్వే అన్నావు, అంటే ఈయన పెళ్లి చేసుకుంటాడు అనుకోలే అని నువ్వే అన్నావు ఇప్పుడు. సో అంటే మనము ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనకు అంతా తెలియదు, ఫ్యూచర్ ఎట్లుంటుందో, అంటే దేవుడు ఎట్లా రాసి పెడతాడో తెలియదు. సో అంటే ఇప్పుడు నువ్వు ఇంతగానం చేసినప్పుడు వెంకటేష్ని ఇష్టపడ్డావు కదా, సో అంటే ఈయన కాకుండా ఎవరైనా నువ్వు ఇష్టపడ్డావా? అంటే ఏం లేదు, అంతేం లేదన్న. దీనికి ముందు నీది పాస్ట్ ఉండే, అవునా? ఈ పాస్ట్ మొత్తం వెంకటేష్కి తెలుసా? దాని వల్ల కూడా నేను స్ట్రగుల్ అయినప్పుడు తర్వాత ఊర్లో మస్తు మాటలు అంటుండే నన్ను. అయితే అంటే మామూలు ఒక చిన్న ఇష్యూ జరిగిందంటే మన పేరెంట్స్ ఏమో మనల్ని అర్థం చేసుకుంటారు, ఎందుకంటే పక్క నుండి చూస్తారు. ఊరోళ్ళు అట్లా కాదు, మస్తు మాటలు అంటుండే. ఇక నాకు ఇంకా పిచ్చిలు వేస్తుండే. ఇక వాళ్ళ దెబ్బకి ఊరు వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయినా. ఇంకా ఎర్రగడ్డలో జాబ్ చేసింటే అప్పుడు వీళ్ళ మాటలు, మా మమ్మీ ఉండి ఊకిట్లా ఏడ్చుకుంటుంటే కాదు హైదరాబాద్ వెళ్ళిపోయి ఇంకా ఓపెన్ డిగ్రీ చేస్తాను. అంటే చదువు రెగ్యులర్ డిగ్రీ చేయాలని ఇష్టం ఉండే నాకు. 1.5 year గ్యాప్ వచ్చిండే, 2 years గ్యాప్ వచ్చిండే. అమ్మ ఇంత గ్యాప్ వస్తుంది, మళ్ళీ నా జూనియర్స్తో నా క్లాస్కి వెళ్ళాలంటే ఎట్లుంటుంది, అదొకటి రెగ్యులర్ వెళ్ళాలంటే కొంచెం నాకు వీలు కాలే. ఇంకా మా డాడీ కూడా కొంచెం ఇంట్లో ఇంకా ఊరోళ్ళ లెక్కనే మాట్లాడుతుండే నన్ను. ఇక ఇట్లా కాదని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోయి జాబ్ చేసిన. ఒక కరోనా టైంలో, కరోనాకు కరెక్ట్ ఒక నేను 6-7 months జాబ్ చేసినాక అప్పుడు కరోనా వచ్చింది బాగా. ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేసిన. అంతే వచ్చి ఇంకా అప్పుడు కరోనా టైంలో కూడా నాకు పరిచయం లేదు. అంటే ఇంటర్లో లాస్టింగ్ అదే. అప్పుడు అసలు క్లాసులు అంటే ఈయనకు నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉంటుంది శ్రీలక్ష్మి అనేసి, ఆమెకు ఈయన పడకపోతుండే, నాకు ఈయన పడకపోతుండే. ఎందుకంటే ఈయన అన్ని పూలు పెట్టుకో కాలు పెట్టుకో నీట్గా అమ్మాయి లెక్క పద్ధతి ఉండడం లేకపోతే అసలు ఎవరికి అంటే ఓకే అన్న. ఫెస్టివల్స్ అప్పుడు సాంప్రదాయ పండుగలప్పుడు పెట్టుకుంటే రెగ్యులర్ అంతంత గాజులు వేసుకుంటే కూడా ఓవర్ అనుకుంటారు ఇప్పుడు. సో అట్లా మాకు నచ్చకపోతుండే, మేము ముగ్గురం ఫ్రెండ్స్ గానే ఉంటుంటే కానీ ఈయనంటే నచ్చకపోతుండే. వెంకటేష్ అసలు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడా శిరీషాని? అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలే. మరి ఎట్లా జరిగింది? ఏం బాధలను చూసి చేసుకున్నావా? నేను ఇష్టపడి చేసుకోలే అంట. అంటే తర్వాత అంటే ఆటోమేటిక్ గా బాధలను చూసి ఇష్టపడి చేసుకున్నా. ఓకే, కానీ నువ్వు పెళ్లి అంటూ చేసుకుంటే శిరీషను బర్రెలక్కనే చేసుకోవాలని అనుకున్నావంట, నిజమా కాదు? ఏం లేదన్న, నిజం చెప్పు. అనుకున్నాడు, ఎందుకు లేదంటున్నావు? అనుకున్నాడు. అనుకున్నాడా? నీకు చెప్పిండా? అంటే మామూలుగా ఈయనది కొంచెం జాలిగుండే అన్న. అసలు మామూలుగా ఎవరన్నా బాధపడు అంటే నాకు నా లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నాకు తెలుసు. తర్వాత అనిపించింది ఇట్లాంటి ఒక అమ్మాయికి లైఫ్ ఇస్తే బాగుంటది, సో వీళ్ళ ఫాదర్ లవ్ లేదు, సో ఇట్లా అని చెప్పేసి ఇంకా వీళ్ళ అమ్మ అన్నాక మాకు ఆలోచన వచ్చింది. ఇంక వీళ్ళమ్మ అంటే ఫస్ట్ ఫ్యామిలీ అన్నారు కదా చేసుకోండి అని. తర్వాత మేము అనుకున్నాం ఓకే చేసుకుంటే బాగుంటదేమో. నా మనసులో నేను చెప్పలేదు, ఆయన కూడా మనసులో ఉన్నది అని చెప్పలేడు. ఇంకా తర్వాత ఎలక్షన్ల కంటే ముందు నుంచి కేసు అయినప్పటి నుంచి కొంచెం ఓకే
నాకు ఇంక అన్ని దాంట్లో సపోర్ట్ ఉండడం. మార్నింగ్ 3కి లేచి రావాలన్న కొల్లాపూర్ కేసు అయినప్పుడు హైరింగ్, మళ్ళీ నైట్ 11-12 అవుతుండే ఇక్కడికి వచ్చి. ఎప్పుడు పిలుస్తారో తెలియదు కదా ఇంకా కోర్టులో. సో అట్లా ఉన్నప్పుడు డైలీ నా వెంట వస్తుండే ఒక్కదాన్ని. మళ్ళీ బస్సులో పండుకుంటే మళ్ళీ బాగా నిద్రపోతలు వేస్తుందో లేదా భయం. ఇక మమ్మీ ఫోన్ చేసి వెంకటేష్ నువ్వు కూడా నేను ఛార్జ్ పైసలు ఇస్తా అని చెప్తుండే. ఇంకా అంటే అప్పుడు ఆయన జాబ్ చేసేవాడు కదా, తర్వాత కంటిన్యూగా స్టడీ చదువుకున్నాడు. అయితే ఇప్పుడు మీరు అంటే ఇక్కడ కేసు అవన్నీ జరుగుతున్నాయి కదా, ఎప్పుడన్నా నువ్వు హైదరాబాద్ ఉన్నప్పుడు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా వెంకటేష్ ఆదుకున్నాడా? ఆ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? ఉంది. ఏ సిచ్యువేషన్ అది? అంటే హాస్టల్ ఫీజు 2 నెలలు కట్టిండన్న వెంకటేషే. ఓకే. అసలు ఇంటికి ఫోన్ చేస్తే మమ్మీ ఇంకా నాతో లేవు నువ్వు ఫ్రెండ్స్ని అడగంట. నా జీవితంలో నేను అప్పడిగిన వ్యక్తి వెంకటేషే. ఓకే. ఇప్పుడు వరకు నేను ఒక్క రూపాయి కూడా అప్పడగలేదు. మరి తీర్చిన ఎమ్మటి పడ్డా నా పైసలు నాకు అంటే మా ఇద్దరికి పడకపోతుండే అన్న. అసలు ఇప్పటికి కూడా మా ఇద్దరికి పడదు. గొడవ పడుతుంటాం కానీ ఆ గొడవలనే ప్రేమ ఉంటుంది అని నాకు ఈ మధ్యనే తెలిసింది. అయితే మామూలుగా ఫోన్ చేసి ఊకే చదువు గురించి ఏదేదో ఇట్లుంటావు అట్లుంటావు అని చెప్తుండే. ఇక నువ్వు నాకు చెప్తే నీ పైసలు నీకు పడేసలే అనేసి గొడవ పడేదాన్ని. ఇంకా గొడవ అయినప్పుడు నా పైసలు నాకు ఇయ్య అంటుండే. ఈ పైసలు ఇంటికి పోయి తెచ్చిస్తా జర రాగానే ఇంకా కోపం మీద మా అమ్మకు ఫోన్ చేస్తుంటే మా మమ్మీ మీద ఒక్క నెల ఆగు. ఇక తర్వాత ఇంకా మా మమ్మీ ఒక్క నెల ఆగు ఇంటికాడ అడ్జస్ట్ అవుతలేవు. ఇంకా మా డాడీ పుట్ట ఘోరంగా ఉండే ఇంట్లో సిచ్యువేషన్ మా డాడీ గురించి. ఇక అస్సలు అడ్జస్ట్ అవుతలేవు అని అంటే ఏం చేయాలరా బాబు అని క్యాటరింగ్కి పోయిన అప్పుడే ఆ సిచ్యువేషన్ లోనే ఇంకా 2 నెలలు కట్టిండు. ఇక మళ్ళీ 3వ నెల కూడా కడతాడు. ఆయన కూడా మామూలుగా ఈయన మేస్త్రి పని చేస్తారు కదా అట్లా చేసుకుంటుండే. వాళ్ళ పేరెంట్స్ పైన ఆధారపడాడు. ఆయన హైదరాబాద్ లోనా? నువ్వు మేస్త్రి పనికి కూడా పోయినావు? మేస్త్రీల కిందకి వెళ్తుంటే నువ్వు అంటే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు ఆ పనికి కూడా వెళ్ళినావు? ఓకే. 2 years అట్లానే వెళ్ళినా ఇంట్లో అడగకుండానే. అంటే ఇంట్లో పేరెంట్స్ ని అడగడు. ఇంట్లో తెలుసా నువ్వు ఆడ పని చేస్తున్నావు అని? తెలుసు. వద్దనేది వాళ్ళ అమ్మ. కానీ మీకే అంటే డైలీ కూలీ, ఇంకా మన నాన్న కూడా హెల్త్ బాగాలేదు కదా, ఇంకా అందుకని అడగకపోతుండేనంట. సో అట్లా ఇంకా తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ మా మమ్మీ 10,000 ఇస్తే తీసుకొని పోయి 8,000 ఆయనకి ఇచ్చి 2,000 నా ఖర్చులోకి పెట్టుకున్నా. ఓకే. అయితే ఎమ్మెల్యేగా నిలిచినప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే చాలా కష్టాలు ఉంటాయి. ప్రచారం చేయాలి, పైసలు కావాలి, చాలా నీకు అంటే చాలా మంది నీకు సపోర్ట్ గా చాలా మంది నిలబడ్డారు. అది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, కొంతమంది సోషల్ మీడియాలో నీ ఫ్యాన్స్ కానీ, ఎవరైనా కానీ చాలా మంది రావడం జరిగింది. కానీ అదంతా చూసుకోవడం ఒక ఎత్తు, అదంతా వెంకటేష్ చూసుకున్నాడు. అవునా? మీ మీద దాడి జరిగింది. అవును. వెంకటేష్ మీద దాడి జరిగిందా? అప్పటికి తెలియదు వెంకటేష్ నాకు సపోర్ట్ ఉన్నాడని. మేబీ ఓకే తెలియదు కాబట్టి ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు పెళ్లి కాకనంత వరకు అంటే ఎంపటి తిరిగేది కానీ సపోర్ట్ గా నేనే మొత్తం నేను చేస్తున్నాను ఎవరికి తెలియదు. ఓకే. అంటే పక్కన ఇట్లా. ఓకే. సో అందుకని చెప్పి మీద విషయంలో అయినా సరే అది జరిగిన దాడి 1 hour లోనే నేను హైకోర్టులో ఫీల్ చేయించిన. బయట వాళ్ళు ఇంకా నేను చేయించిన అని మస్తు చెప్పుకున్నారు. ఇంకా అది దాడి జరగగానే వెంకటేష్ వెంటనే హైకోర్టు లాయర్ గారికి కాల్ చేసేసింది. ఆయన ఇంకా 1 day లోనే ప్రొటెక్షన్ తెప్పించిండు ఆయన. ఓకే. కాల్స్ అవి ఏమైనా వచ్చినాయి, బెదిరింపు కాల్స్ మీరు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు? మేము ఇంకొకటి కొత్త నెంబర్స్ అసలు ఎత్తపోతుంటే ఇంకా కంటిన్యూగా ఫోన్లు వస్తూనే ఉండే అన్న. తెలిసిన నెంబర్ తప్ప ఇంకా బయట అసలు ఫీడ్ చేసుకున్న నెంబర్స్ తప్ప మిగతా కాల్స్ మేము ఎత్తలేదు. కొన్ని మంచి కాల్స్ వచ్చినాయి, కొన్ని బ్యాడ్ కాల్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు నిన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావు, నువ్వు ఆన్సర్ చెప్పు. అంటే బర్రెలక్కకి ఫస్టే పెళ్ళి అయింది అని ఎలక్షన్ల టైంలోనే అందరికి తెలిసింది. ఇట్లా పెళ్ళి అయింది, వాళ్ళ నాన్న వచ్చి ఇట్లా వీడియో మాట్లాడిండు, ఇదంతా జరిగింది. అవునా? అయితే నీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా అంటే వాళ్ళకి తెలియంది ఆ రోజు తెలిసినప్పుడు నీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? అంటే ఆమెకు ముందే పెళ్ళి అయిందంట కదా, ఎందుకు బర్రెలక్కని మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా? నాతోటి ఎవరు డైరెక్ట్గా అనలే అన్న, కాకపోతే వాళ్ళు మనసులో అనుకుంటారేమో, నాతో అయితే ఎవరు అనలేదు. ఇప్పటి వరకు ఎవరు ఏమనలే. ఒకవేళ అంటే నువ్వు నీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? నాకు అన్ని పూర్తిగా ఆమె గురించి తెలుసు కాబట్టి ఇంకా నేను ఏం చెప్పాను. ఇంకా ఓకే, ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు. ఊర్లో ఎట్లా ఉంటారంటే ఇంకా ఏదో కమ్మేస్తుండ అని ఏదేదో అనుకుంటారు. ఓకే. కానీ ఆ ఫస్ట్ పెళ్ళైన దాంట్లో కూడా నువ్వు మధ్యలో ఉండి కొంచెం కష్టాలు ఉంటే అది చేసినావు అంట కదా నువ్వు? అంటే అప్పటికే తెలియదు నాకు మ్యారేజ్ ఆమె చేసుకోదని నాకు తెలుసు. అంటే ఎట్లా అంటే అసలు జాబ్ వచ్చినాక చేసుకుంటా అని చెప్పింది. ఇంకా 15 days లోనే కుదిరింది.
పెళ్లి చేసేసిరు. నేను ఒక రోజు పని మీద వెళ్ళినున్నా. పెళ్లికి వెళ్ళినావా? వెళ్ళలేదు, ఆ రోజు ఏదో పని ఉన్నది, వెళ్ళలేదు. మేము ఇంటర్లో సరిగా మాట్లాడుకోపోయేది, కొంచెం ఫ్యామిలీ అన్నట్టే ఎప్పుడో కలిస్తే మాట్లాడేది అన్నమాట. ఏదో పని మీద వెళ్తే ఇలా పక్కన షాప్ పక్కన డబ్బా ఉంటది, సెంటరింగ్ డబ్బా, అది వేసుకురానికి పోయినాము. పోతే నన్ను గుర్తుపట్టి వచ్చింది, దగ్గరికి వచ్చి కార్డు ఇచ్చింది, పెళ్లికి రా. ఎవరిదే అన్న? నాదే అన్నది. నేను షాక్ అయినా. ఇంకా నాకు అన్ని పూర్తిగా తెలుసు.